మీ వంటింట్లో ఎప్పుడైనా ఈ రెసిపీని చేశారా? ఈ రెసిపీ మీ వంటింట్లో ఇంతవరకు చేయకపోతే ఈ వీడియోని చూసి మీరు కూడా రెసిపీ ఎంచక్కా తెలుసుకొని ఈసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అరగుప్పెడు కరివేపాకు, గుప్పెడు పచ్చెనపప్పు వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ సరిపడినట్టుగా ఉప్పు, పసుపు వేసుకొని ఒక 50% దొండకాయలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 50% కుక్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా దొండకాయలు పూర్తిగా ఫ్రై అయ్యాక చిన్నులపాయి, పుట్నాలు, ఎండు కొబ్బరి వేసి దంచుకున్న కారాన్ని కూడా మంచిగా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఓసారి కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై రెసిపీ రెడీ. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.